వెల్కమ్ టు PM7 వార్తలు. మరోసారి ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది మానవ ప్రపంచం. గత 2 ప్రపంచ యుద్ధాల మాదిరిగానే మూడో ప్రపంచ యుద్ధం కూడా యూరప్ లోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 5 ఏళ్లలోపు యూరప్ లో ఒక పెద్ద యుద్ధాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. డానిష్ నిఘా సంస్థ రష్యా సైనిక సామర్థ్యాలను అంచనా వేసిందని బ్రిటిష్ మీడియా సంస్థ ది సన్ నివేదించింది. నాటోపై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించే ముందు పొరుగు దేశాలపై యుద్ధం చేయటానికి పుతిన్ సిద్ధంగా ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ నిఘా నివేదిక రావటం గమనార్హం. ఈ శాంతి ఒప్పందం పుతిన్ కు విజయంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే యూరప్ భద్రతను అమెరికాకు భారంగా చిత్రీకరించి పుతిన్ నాటో అంతర్గత చీలికను సద్వినియోగం చేసుకునేలా చేశారు. డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసిన రహస్య అంచనా ప్రకారం రష్యా పశ్చిమ దేశాలతో వివాదంలో ఉందని, నాటోకి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతుందని పేర్కొంది. యుద్ధం ప్రారంభించాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ అవసరమైతేనే యుద్ధం చేయగల సామర్థ్యాన్ని రష్యా పెంచుకుంటుంది. నాటోను సైనిక పరంగా, రాజకీయంగా బలహీనపరచాలని పుతిన్ భావిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిఘా నివేదిక అంచనా వేసింది. పుతిన్ తన సాయుధ దళాల పునర్నిర్మాణం, సంస్కరణలను పెద్ద ఎత్తున ప్రారంభించాలని డానిష్ నిఘా సంస్థ హెచ్చరించింది. రష్యా ఇప్పటికే ఆయుధాల ఆధునీకరణ, సైనిక ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొంది. ఉక్రెయిన్తో యుద్ధం ఆరంభించినా లేదా ముగించినా రష్యా అధ్యక్షుడు నాటోను లక్ష్యంగా చేసుకుంటారని డానిష్ నిఘా నివేదిక హెచ్చరించింది. అటువంటి పరిస్థితుల్లో పుతిన్ 6 నెలల్లో పొరుగు దేశంతో యుద్ధం చేయవచ్చు. గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న జార్జియా, మెల్డోవా దేశాలు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నాయి. 2 ఏళ్లలో రష్యా 1 లేదా అంతకంటే ఎక్కువ బాల్టిక్ రాష్ట్రాల్లో నాటో దేశాలకు కీలక ముప్పును కలిగిస్తుందని నివేదిక పేర్కొంది. అమెరికా జోక్యం చేసుకోకపోతే 5 ఏళ్ల లోపులోనే యూరప్ లో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.